ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పాకిస్తాన్ జట్టులో ముసలం కెప్టెన్ మరోసారి సంచలన ప్రకటన. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. పాకిస్తాన్ జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా సంచలన ప్రకటన చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచేందుకు ఎవరు ఊహించే నిర్ణయాలు తీసుకోవడం చూస్తారని ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేశారు. కీలక ప్లేయర్లను కూడా పక్కన పెట్టే అవకాశాలుంటాయన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో పాకిస్తాన్ విజయం కోసం ఎంతకైనా ముందుకు వెళ్తామని కెప్టెన్ సల్మాన్ అలీ అగా ప్రకటన చేశారు. పాకిస్తాన్ జట్టుకు అవసరమైన ప్లేయర్ను మాత్రమే తుది జట్టులో ఆడిస్తామన్నారు. ఒక్క మ్యాచ్లోనే విఫలమైతే తీసేయడమేనని, అందరూ ఖచ్చితంగా బాగా ఆడాలంటూ హెచ్చరించారు. ఫకర్ జమాన్, బాబర్ ఆజం లాంటి సీనియర్ క్రికెటర్లను కూడా పక్కకు పెట్టే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కేవలం జట్టుకు ఉపయోగపడే ప్లేయర్ను మాత్రమే కొనసాగిస్తామన్నారు. ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్లో అయినా ఫెయిల్ అయితే తొలగించడం ఖాయమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా సీనియర్ క్రికెటర్లు కూడా ఆడి జట్టును బ్యాలెన్స్ చేయాలని కోరారు. ప్లేయర్ల కంటే పాకిస్తాన్ విజయమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు కెప్టెన్ అలీ. ఇది ఎలా ఉండగా ఇక ఈ టోర్నమెంట్ ప్రారంభమైపోతోంది. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో ఇండియా పాక్ మ్యాచ్ జరగడంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఫిబ్రవరి 15వ తేదీన జరిగే ఇండియా పాక్ మ్యాచ్ను బహిష్కరించినట్లు ఆ దేశ ప్రధాని షరీఫ్ వెల్లడించారు. కానీ నేషనల్ మీడియాతో కథనాల ప్రకారం మాత్రం ఇండియా పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుందంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తూ ఉన్నారు.